ఒకవైపు కూటమి ప్రభుత్వం మేము రైతులకు మంచి చేసామంటే కాదు, మేము మంచి చేసామంటూ వైసీపీ నాయకులు ముందరకు వస్తున్నారు. కూటమి ప్రభుత్వమే రైతుల్ని మోసం చేసింది అంటూ వైసీపీ నాయకులు చేస్తున్న ఆరోపణలు, ఇందులో వాస్తవం ఎంత ఉందనుకోవాలంటారు? కూటమి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అనే దానికి, వైసీపీ ప్రభుత్వం రైతులు నిండా ముంచిన దానికి నిదర్శనం. రైతులందరూ గజగజ వణికిపోయారు. ల్యాండ్ టైటిలింగ్ అని అదని పాస్ పుస్తకాలు బొమ్మలు వేసుకోవటం అని ఏదో చాలా ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంత ఉపసంహరణ కలిగింది, అవన్నీ ల్యాండ్ టైటిలింగ్ రద్దు చేయటం అన్నీ కూడా. కానీ మన కూటమి ప్రభుత్వం కూడా ఒక చిన్న మార్పు చేయాల్సిన అవసరం ఉంది. గతంలో జరిగిన తప్పులు సాదా బయనమాలు కానీ మామూలుగా కానీ ఇంకా పాస్ పుస్తకాలు కొంతమంది దురాక్రమణ చేశారు, కొంతమంది పేదవాళ్ళే, అవన్నీ సరి చేసినా కానీ కొంచెం డిఫరెన్స్ సరి చేయాల్సిన అవసరం ఉంది. కాకపోతే ఈ రైతులకు సంబంధించి ఎంఆర్ఓ ఆఫీసుల్లో ఎప్పుడు పోయినా ఏదో ఒకటి ఇంకా డిలే చేస్తూ ఉన్నారు పనులు. కాబట్టి తక్షణమే కూటమి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. మన రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించిన అన్నింటి ఆఫీసుల్లో కూడా సీసీ కెమెరా నిఘాలో పెట్టాలి. వాడు ఎన్నింటికి రెవెన్యూ ఆఫీసర్ వస్తున్నాడు, ఎన్నింటికి వెళ్ళిపోతున్నాడు, అసలు వచ్చిన వాళ్ళతో ఏమేమి మాట్లాడుతున్నాడు రైతులతోటి అనేది ఒక సంభాషణ అన్ని మొత్తం రికార్డ్ చేయాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఇప్పుడు కూడా నిర్లక్ష్యమైన సమాధానాలు చెప్తూ ఉన్నారు. గ్రామ సచివాలయాల కాడి నుంచి, మన ఎంఆర్ ఆఫీసుల నుంచి, అవసరమైతే పోలీస్ స్టేషన్లో కూడా మన సీసీ కెమెరా నిఘాలో ఉండాల్సిన అవసరం ఉంది. అంటే ఇక్కడ అసలు ఎందువల్ల అంటారు, ఇంత అధికారుల నిర్లక్ష్యం ఎందువల్ల అనుకోవచ్చు అంటారు? అధికార నిర్లక్ష్యం ఎందువల్ల అంటే వాళ్ళు అలవాటు పడిపోయి ఉన్నారు. ఒక రక్తానికి అలవాటు పోయినటువంటి ఒక పులి ఏదో అదే పని ఉన్నట్టుగా ఆ లంచాలకు అలవాటు పడిపోయి ఏ గవర్నమెంట్ వచ్చినా ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ అనేది ఒకటి, పోలీస్ డిపార్ట్మెంట్ అనేది ఒకటి, ఈ రెండు మార్పులు పెద్ద కనపట్ల. కాబట్టి కూటమి ప్రభుత్వం తక్షణ చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది. సీసీ కెమెరా నిఘాన ఎంఆర్ఓ ఆఫీసులు, రెవెన్యూ ఆఫీసులు ప్రతి ఒక్కటి, గ్రామ సచివాలయ, వార్డు సచివాలయాలు కానీ ఇవన్నీ కూడా సీసీ కెమెరాలు అమర్చాల్సిన అవసరం ఉంది. తక్షణమే పోలీస్ స్టేషన్ కానీ లోపల కానీ బయట కానీ ఎంతో అవినీతి జరుగుతుంది. పోలీస్ స్టేషన్, ఈ ఎంఆర్ఓ ఆఫీసులు, ఈ అవినీతి జరుగుతుంది. గొప్ప గొప్ప అవినీతి జరుగుతున్న ఆఫీసులు పెట్టి అయ్యో చేస్తున్నారు ఏ గవర్నమెంట్ వచ్చినా. ఈ గవర్నమెంట్ అది ఒక్కటి సరి చేయాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ పోతే, గతంలో వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పులు, భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డులో రావాల్సినటువంటి కొన్ని ప్రసూతికి సంబంధించి కానీ, వివాహానికి సంబంధించినవి కానీ, లేకపోతే మెడికల్ బిల్లుకి సంబంధించినవి కానీ, మన ఈ స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించినవి కానీ ఇవన్నీ కూడా కొన్ని పెండింగ్లో ఉండే కార్మికులకి, అవన్నీ కూడా సకాలంలో పూర్తి చేసి కార్మికులందరికీ న్యాయం చేయాలని చెప్పి ఈ సందర్భంగా కార్మికుల తరఫున ప్రభుత్వాన్ని కోరుకుంటూ జరుగుతూ ఉంది. ఇక్కడ చూస్తే కనుక చంద్రబాబు నాయుడు గారేమో నేను రైతుల కోసం అన్ని సంక్షేమ పథకాలు అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నాను, రైతులకు అవసరమైతే నిన్న చూసుకుంటే కనుక కర్నూలు మార్కెట్లో ఉల్లిపాయలు కేజీ 5 రూపాయలకు కొంటున్నారు, అంటే కింటా 500లకు కొంటున్నారు కనుక అది కాదు, 1200లకు కొనాల్సిందే, ఎంత ఉల్లిపాయ వస్తే అంత కొనండి, స్టాక్ పెట్టేయండి అంటూ ఆయన చెబుతుంటే, మరోవైపు చూస్తే కనుక రైతులను మోసం చేస్తున్న చంద్రబాబు నాయుడు అంటూ మరి వైసీపీ నాయకుల ప్రచారం ఎలా చూడాలంటారు దీన్ని? మరి ఇది ఎవరు మోసం చేసింది? రైతులకి, రైతాంగం మొత్తం కూడా గమనించారు కాబట్టి ఇసురు అవసరేసి 11 ఇచ్చారు. అయినా ఇంకా బుద్ధి జ్ఞానాలు మాట్లాడుతూ ఉన్నారు. కానీ వాళ్ళ మాటలు ఎవరు వినే పరిస్థితుల్లో లేరు. కాబట్టి మన కూటమి ప్రభుత్వం ఈ ఒక్క చర్య తీసుకొని సీసీ కెమెరాలని కానీ ఉంచడం ఒకటి, సంక్షేమ బోర్డులో కార్మికులకు సంక్షేమ బోర్డులో కార్మికులు రావాల్సిన బకాయిలు వెంటనే విడుదల చేయడం ఒకటి, కొన్ని నిర్ణయాలు తొందరలో ఇల్లు కూడా చేస్తూ డిలే కాకుండా చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇంకా కొన్ని ఉన్నాయి. మొన్న అంబటి రాంబాబు మాట్లాడుతూ ఒక సందర్భంలో దెయ్యాలు వేదాలు మళ్ళీ మాట్లాడినట్టుగా కొత్త మొదలు పెట్టారు. ఎలక్షన్లో ఇదే సంస్కృతి, మీరు ఎత్తనం వేశారు, కాయలు మేము కోస్తాం అంటున్నాడు ఆయన. ఆల్రెడీ వాళ్ళు కాయలే ఇత్తనాలు వేశారు, కాయలు కోసారు, ఆ ఫలితం జనమందరూ అనుభవించారు కాబట్టి తీసేశారు. సంగతి ఎట్టుందంటే వాళ్ళు చెప్పేది, ఈ పాత సినిమాలో ఒకడు అంటాడు, వీడు రౌడీవాడు, ఒక మినిస్టర్ మాట అనకపోతే ఏందిరా వేసేస్తావు ఏందనగానే వాడు వేసేస్తాడు. అందరూ పాత సినిమా ఏదో ఉంది. అట్నే వీళ్ళు చేయాల్సినవన్నీ చేసి ఏం మాకు తెలియదు అని ఒక మాట అంటే జనం పిచ్చోళ్ళ, అవన్నీ తెలుసు కాబట్టి తీసేశారు, జనానికి తెలుసు. టైం అయిపోయింది అంటగా లోకేష్, టైం అయిపోయింది, మీ టైం అయిపోయింది, ఇంతటితోటి మీ సంగతి నేను చూసుకుంటా అంటున్నాడుగా, మరి సవాల్ చేస్తున్నాడుగా.
ఈ సవాళ్ళని అది పెద్ద పెద్ద అరుపులని వాళ్ళ దెబ్బలు తప్పించుకోవడం కోసం ఈ లోకేష్ది అయిపోయిందో వాళ్ళది అయిపోయిందో ఇప్పుడు అర్థమవుతుంది. మార్కెట్లోకి వచ్చి మాట్లాడమను, పబ్లిక్ వచ్చి పబ్లిక్ అది అంటారు వాళ్ళని, వైసీపీ వాళ్ళని. ఎన్ని తప్పులు చేసి కూడా ఇంకా మాట్లాడుతున్నట్టు సిగ్గు శరం లేదు. సిగ్గు శరం లేకపోతే జనం చెప్తారు సమాధానం గట్టిగా. రాజధాని ఒక విషయంలో, రాజధాని విషయంలో వరదలు వచ్చి అన్నారు. మంత్రులే కదా వాళ్ళు, మంత్రులే కదా. రాజధాని అవసరం తెలియదు వాళ్ళకి. రాజధాని 3 పెడతాను పెట్టలేదు, మీరు ఎటుకుడు చేసేవాడు చేస్తున్నారు. మళ్ళీ వచ్చి మునిగిపోయింది, మరి మెరకగా ఉండే చోట ఎందుకు పెట్టలేకపోయారు వీళ్ళు? చేపలు కూడా పట్టారంట, ఫోటో పెట్టాడు అంబటి రాంబాబు. వాళ్ళు ఉన్నట్టు చేపలు పట్టేవాళ్ళే, రకరకాల పనులన్నీ అన్నీ చేపించేవాళ్ళే. వాళ్ళు లేరు కాబట్టి ఇంకా వాళ్ళు చేసిన పనికే చేపలు పట్టింది. వాళ్ళు పనికి మాల పనులు చేసి దాన్ని పట్టించుకోకపోతే చేపలు పట్టడానికి పరిస్థితి వచ్చింది. అవన్నీ సరి చేసి చేసుకుంటూ వస్తున్నాడు. ఇంకా ఆ కడుపు మాట తట్టుకోలేక, మీకు కడుపు మాట తట్టుకోలేకపోతే వైసీపీ ప్రభుత్వాన్ని, గత వైసీపీ నాయకులకి వైసీపీకి చెప్పేది ఒకటే, రాష్ట్రం విడిపించి పోండి. మీ దరిద్రం రాష్ట్రానికి చుట్టుకొని అల్లాడిపోతున్నారు రాష్ట్ర ప్రజలు. మీ దరిద్రం రాష్ట్రానికి వద్దు. మీకు రాష్ట్రం అభివృద్ధి చెందటం మీకు అభివృద్ధి ఇష్టం లేదంటే రాష్ట్రంలో ఉండే అర్హత మీకు లేదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. రాష్ట్రాన్ని అభివృద్ధి కొనుక్కోండి. మీరు ఏదన్నా ఇప్పుడున్న ప్రభుత్వం చేసే అభివృద్ధి ఏమన్నా లోపాలు ఉంటే సరి చెప్పాలి ప్రభుత్వానికి. ప్రభుత్వం ఏదైనా ఒక 10 లక్షల కోట్లు అంటే కాదా 20 లక్షల కోట్లతో చేసుకొచ్చి ఇంకా డెవలప్ చేయమని చెప్పాలా. అవన్నీ చెప్తే మన ఆంధ్రప్రదేశ్లో ఉండడానికి వాళ్ళకి అవకాశం ఉంది, ప్రతిపక్షంగా కానీ అసలు మనుషులుగా కానీ. అవన్నీ చెప్పకుండా ప్రతి ఒక్కటి అడ్డం పడుతుందని ఆంధ్రప్రదేశ్లో ఉండే అటువంటి అర్హత లేదని చెప్పి వీళ్ళందరూ తక్షణమే ఎక్కడ బీహార్ బోహార్ ఎక్కడెక్కడికి పారిపోవాల్సిన తప్ప ఆంధ్రలో ఉండడానికి వాళ్ళ అర్హత లేదని చెప్పి సందర్భంగా చెప్తున్నా, వెళ్ళిపోమని చెప్తున్నా. మరి ఎందుకని వీళ్ళు ఇటు పక్కన చూస్తుంటే కంపెనీలు వస్తుంటే కంపెనీలు రావద్దని లేఖలు రాయడం, మరోవైపు అమరావతి మీద ఎంత విష ప్రచారం చేయడం ఎందువల్ల అంటారు? ఈ వైసీపీ నాయకులకి అమరావతి అంటే ఇష్టం లేదనుకోవాలంటారా? అమరావతి అనేది ఇష్టం లేక కాదు, అమరావతిలో వాళ్ళకి తినడానికి దొరకదు ఏమీ. మొత్తం కరెక్ట్గా బిగించేశాడు చంద్రబాబు గారు. ఇక ఏదో ఆ 3 సార్లు అది చేసి ఏదో తినాలని చూశారు. వీళ్ళ దొంగ బుద్ధి జనం కనిపెట్టి తీసేశారు. ఇంకా ఆ మంట కడుపులో ఉంది. మీకు ఎన్ని మంటలుండో ఉపయోగం లేదు. మీరు తక్షణమే ఆంధ్ర రాష్ట్రాన్ని ఇడిపించిపోవటమా, లేదా ఆంధ్ర అభివృద్ధి కోసం సంక్షేమాలు ఏమైనా అభివృద్ధి కోసం ఏమైనా ప్రతిపక్షంగా సలహాలు ఇవ్వటమా, ఈ 2 నిర్ణయాలు తప్ప 3వ నిర్ణయం రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని తరిం కొడతారని చెప్పి తెలియజేస్తాం. తరిం కొట్టేది అప్పటికే జనాలందరూ తిప్పి కొడుతున్నారు. చంద్రబాబు నాయుడిని ఇప్పుడే రోడ్డు మీదకి వస్తానికి అమలుబడి కొట్టేటట్టు ఉండారని చెప్పి మరి వైసీపీ నాయకులు చెబుతున్నారుగా. వాళ్ళు పదాలు కట్టుకొని వచ్చారు. చంద్రబాబు గారు డైరెక్ట్గా పోయి పిల్లలను పలకిస్తా, చిన్న పిల్లలను పలకిస్తా, చదువుకునే పిల్లలను పలకిస్తా, కార్మికులను పలకిస్తా, కమ్మగా జనంలో తిరుగుతున్నాడు. వాళ్ళ సెక్యూరిటీ పెట్టుకొని పదాలు కట్టుకొని తిరగట్లా. వాళ్ళని సెక్యూరిటీ లేకుండా ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ప్రైవేట్ సెక్యూరిటీ పెట్టుకొని బతుకుతున్నారు. వాళ్ళ బతుకులు అయ్యి వాళ్ళు ఏదో చేసినటువంటి పనులకి బయటకు వస్తే తంతాన్ని భయం పుట్టి ప్రైవేట్ సెక్యూరిటీ పెట్టుకున్నారు. ఈయన మంత్రి పదవిలో ఉండి కూడా, ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి కూడా సెక్యూరిటీ లేకుండా చిన్నపిల్లలు చదువుకునే పిల్లలను బలకిస్తున్నారు. వాళ్ళకి సెల్ఫీ ఫోటోలు ఇస్తున్నారు, తిరిగి మాట్లాడుతున్నారు ప్రజల్లో. అట్లా ప్రజల్లో వాళ్ళని తిరగమను, వాళ్ళు చేసిన బండారం బయటపడిపోద్ది. జగన్మోహన్ రెడ్డి వస్తాను నేను పాదయాత్ర చేస్తాను అంటున్నాడు కదా. అసలు రావాలని కోరుకుని వస్తే నువ్వు అన్నీ చేసి మధ్యన చేసి అన్నీ చేసి ఎలక్షన్కి వస్తా అన్నాడు, ఎందుకు వచ్చావు? రాకపోతే అవన్నీ కాకుండా వస్తే చెప్పుతో కొట్టమన్నావు కదా, చెప్పుతో కొట్టి అడుగుతానికి రెడీగా ఉన్నారు జనం. అంతే, అసలు అనుమానమే లేదు. ఎప్పుడు వస్తాడా మరి వాడు చెప్పిన మాట వాడికి ఎప్పుడు అప్పు చెప్తామని వాడి పాట వాడికి అప్పు చేయడానికి రెడీగా ఉన్నారు జనం చాలామంది. లేదు అసలు జగన్మోహన్ రెడ్డి వస్తే బ్రహ్మరథం పడుతున్నారు అంటున్నారు కదా. రమ్మని బ్రహ్మరథం పడతారు, బ్రహ్మరాక్షసుని జరిగినట్టు జరుగుతారు. మరి రాక్షసుడు ఆధారానికి మామూలుగా దొరుకుతారు. ఒక పరిపాలన ఒక ముఖ్యమంత్రిగా చేయాల, ఒక రాక్షసుడిగా చేశాడు. ఇప్పుడే కోరుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారు ప్రజలని వాళ్ళు చెబుతుంటే. కోరుకుంటున్నారు, వస్తే కొట్టాలని కోరుకుంటున్నారు, ముఖ్యమంత్రి చేయాలని కాదు. బయట కనపడితే కొట్టాలని కోరుకుంటున్నారు. వాళ్ళ కోరిక తీరలేదే. రాంబాబుకి అయితే కనుక జనాలు అసలు ఎదురుబడి చెబుతున్నారంట కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసాలన్నీ. అంబటి రాంబాబు చెబుతాడు, వాడికి గంట అరగంట తప్ప ఏం తెలుసు వాడికి. అదే ఒక ఇరిగేషన్ మినిస్టర్గా ఉండి పోలవరం గురించి చెప్తే నాకేమి తెలియదు అన్నారు. ఇచ్చాక వాడికి ఎదురు చెబుతున్నారంట. రమ్మనండి, ఒక పోలవరంలో ఒక చెంచా మట్టి వేయించాడు ఆ టైంలో. ఇవన్నీ జనం గమనిస్తున్నారు. అంబటి రాంబాబు ఇవన్నీ కూడా మనం చెప్పుకోవటం ఏంటంటే వాళ్ళ గురించి మాట్లాడుకుంటే మన టైం వేస్ట్.